డే 1 మస్తాన్ సాయి ఎప్పుడైతే లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చాడో ఆ రోజు నుంచి నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను అనమాట. సో నాకు అన్ని నిజాలు తెలుసు. సో డే 1 అతను మా ఇంటికి పిలిచింది లావణ్య. అంటే మా ఇంట్లో అంటే మా ఇల్లు కాదు, లావణ్య వాళ్ళ ఇంటికి మస్తాన్ సాయిని ఇన్వైట్ చేసింది లావణ్య. సో మస్తాన్ సాయి వచ్చాడు లావణ్య వాళ్ళ ఇంటికి. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను, ఉదయ్ అక్కడే ఉన్నాడు. సో ఆ రోజు మేమందరం పార్టీ చేసుకున్నాము. వి ఆల్ కన్జ్యూమ్డ్ సబ్స్టెన్సెస్, వి డిడ్ డ్రగ్స్, వి డిడ్ పార్టీ దట్ డే. ఆ రోజు మస్తాన్ సాయి చెప్పాడనమాట లావణ్యకి, అమ్మాయికి ఇవ్వద్దు అని చెప్పినా కూడా తను వినకుండా ఏం కాదు, నా చెల్లి కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పి తను ఇచ్చిందనమాట నాకు డ్రగ్స్. నేను పడుకుంటే నన్ను నిద్రలో నుంచి లేపి కూడా చేస్తావా లేదా అని చెప్పి కూడా చేయించింది. దాని తర్వాత నెక్స్ట్ డే మస్తాన్ సాయి మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయలేదు. తినే కాల్ చేసి నేను మా ఇంటికి నేను ఇన్వైట్ చేశాను కదా, నువ్వు మీ ఇంటికి నన్ను ఇన్వైట్ చేయవా అని చెప్పి తిని కాల్ చేసి మస్తాన్ సాయిని అడిగింది. అలా అడిగినప్పుడు ఎవడైనా ఏం చెప్తాడు, సరే మీరు మా ఇంటికి రండి అని చెప్పి మస్తాన్ సాయి పిలిచాడు అని చెప్పి మేము అందరం కలిసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా మళ్ళీ పార్టీ చేసుకున్నాం, మందాగాం. అగైన్ సేమ్ స్టోరీ రిపీట్. మొదటిసారి నువ్వు డ్రగ్స్ ఎప్పుడు చేసావు? అంటే ఈ పార్టీ అని చెప్పి లావణ్య చెప్తుంది, నేను ఒకటేసారి మస్తాన్ పార్టీలో మాత్రమే నేను డ్రగ్స్ చేశాను అని తను చెప్తుంది. అసలు ఏంటి ఈ పార్టీస్ ఎక్కడ జరుగుతాయి, డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేస్తారు, పార్టీ అంటే వాట్ కైండ్ ఆఫ్ పార్టీ, ఎలా కండక్ట్ చేస్తారు ఇదంతా? సో నేను ఫస్ట్ డ్రగ్స్ చేసిన నా లైఫ్ లో ఎక్కడంటే లావణ్య వాళ్ళ ఇంట్లో. అది లావణ్య వాళ్ళ ఇంటికి నేను ఫస్ట్ టైం వెళ్ళింది కూడా ఐ కెన్ షో యూ విత్ ప్రూఫ్స్ అనమాట. ఇట్ వాజ్ ఆన్ 6th May 2022. ఎలా తను డీజే ప్లే చేస్తుందా? యా, షీఈ్ అ డీజే ఆర్టిస్ట్, షీఈ్ నాట్ అ మ్యూజిషియన్. షీఈ్ నాట్ అ కర్ణాటక మ్యూజిషియన్. ఒకవేళ కర్ణాటక మ్యూజిక్ అయితే వాళ్ళ ఇంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి కదా. షీ మైట్ బి ప్లేయింగ్ సంథింగ్, షీ మైట్ బి అసలు ఇప్పటి వరకు ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఉండాలి కదా కనీసం. 32 years కదా తనకి. షీ డిడ్ంట్ డూ ఎనీథింగ్ కర్ణాటక మ్యూజిక్, షీ ఇస్ అ డీజే ఆర్టిస్ట్. యా, ఇవన్నీ కూడా అదే నైట్ లో పార్టీ వీడియోస్. ఎర్లీ మార్నింగ్ వరకు అంటే యా, ఎర్లీ మార్నింగ్, లైక్ యూ కెన్ సీ ఎర్లీ మార్నింగ్, మిడ్ నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ 2 days, not 1 day. Yeah, that is Lavanya. She's playing DJ player. Yeah, DJ. నేను అందరికి తెలుసు అనుకున్నాను. Okay. I didn't know that anybody didn't know she's a DJ player. No, she's not a musician, she's a DJ player. తిను గోవాకి వెళ్ళి డీజేయింగ్ నేర్చుకుంది. తిను గోవాకి వెళ్ళిందే డీజేయింగ్ నేర్చుకోవడానికి. అక్కడ గోవాకి వెళ్ళి కూడా చాలా న్యూసెన్స్ చేసింది, చాలా మందితో రక్కస్ పెట్టుకుంది. అండ్ చాలా మంది డీజే ఆర్టిస్ట్తో కూడా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఆ డీజే ఆర్టిస్ట్ల జీవితాలు కూడా నాశనం చేసింది. లైక్ దే ఈస్ అ వెరీ ఫేమస్ ఆర్టిస్ట్, హీఈస్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఆ ఆర్టిస్ట్ని కూడా బెదిరించింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. లైక్ మీ అందరు చూస్తున్నారు అనుకుంటాను కదా, ఒక ఫారెనర్తో తన పిక్చర్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో, హీఈస్ అన్ ఆర్టిస్ట్. అతను వాళ్ళ వైఫ్కి కాల్ చేసి మీ హస్బెండ్ని నేను పెళ్లి చేసుకున్నాను ఇక్కడ, ఇంకా తిరిగి రాడు మీ కంట్రీకి, నాతోనే ఇండియాలో ఉంటాడని చెప్పి అతని లైఫ్ ని కూడా బ్లాక్ మెయిల్ చేసింది. అతని పాస్పోర్ట్ తన దగ్గర పెట్టుకుంది. సో మెనీ థింగ్స్. లెట్స్ పుట్ లావణ్య ఈ స్టోరీని ఒక సైడ్ పెడితే నాకు మస్తాన్ గురించి చెప్పండి. అసలు మస్తాన్ కి లావణ్యకి ఎప్పుడు పరిచయం? అంటే గతంలో మస్తాన్ బ్లాక్ మెయిల్ చేస్తుందని చెప్పాడు కానీ ఎప్పుడు కూడా మీడియాకి రాని పరిస్థితి, అంటే భయపడుతున్నాను నేను రాను అని చెప్పారు. సో దీని ప్రకారం అసలు మస్తాన్ కి ఇంకా అమ్మాయి వీడియోస్ ఏవైతే మస్తాన్ పెట్టుకున్నాడో వైఫ్ ది కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఇవంతా కన్సర్న్ తో జరిగిన వీడియోస్ అయినా లేకపోతే ఎవరైనా బ్లాక్ మెయిల్ చేయడం? సో ఫస్ట్ డే మేము బేసిక్ గా నాకు ఏం చెప్పాలంటే, నేను మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డ్రగ్స్ చేయలేదు ఎప్పుడు. ఫస్ట్ నేను డ్రగ్స్ చేసింది ఎప్పుడు అంటే లావణ్య వాళ్ళ ఇంట్లో. అది 6th May 2022. ఓకే, మస్తాన్ సాయి లావణ్యకు పరిచయం అయింది October 2022. ఓకే, నాకు మస్తాన్ సాయి కంటే ముందే లావణ్య పరిచయం. మస్తాన్ సాయి పరిచయం కాకముందే లావణ్యకి, అప్పుడే నాకు లావణ్య డ్రగ్స్ చేపించింది. అప్పటికే తనకి డ్రగ్స్ అలవాటు ఉంది, తను మత్తులోనే ఉంటుంది ఎప్పుడు ఎవ్రీడే. అండ్ ఈ వీడియోస్ గురించి వచ్చేసరికి ఏంటంటే, అంటే మొన్న ఒక దాంట్లో చెప్పింది నేను ఇప్పటికీ గతంలో చేశాను నేను డ్రగ్స్, అది మస్తాన్ సాయి చేపిస్తేనే నేను డ్రగ్స్ చేశాను. ఇట్స్ అ ఫాల్స్ అక్యూజేషన్ ఆన్ మస్తాన్ సాయి. బికాస్ నేనే ఉన్నాను, నేను లైవ్ సాక్షి, నేనే చెప్తున్నాను కదా. ఇప్పుడు విత్ ప్రూఫ్ చూపించాను మీకు. 6th May రోజు స్నాప్చాట్ లో నుంచి కొనుగోలు చేస్తారు.
అది నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు తెలియలేదు, కానీ కొద్ది రోజుల తర్వాత నాకు తను ఎవరైతే అమ్ముతారో వాళ్ళ ఇంటికి రావడం కూడా జరిగింది. అండ్ నార్మల్ గా మేము కూడా ఒక ప్లేస్ కి వెళ్ళాము బేగంపేటలో. బేగంపేటలో అది నేను మీకు చూపించగలను, ఐ కాంట్ టెల్ ఇట్ విత్ మై మౌత్. ఇక్కడ మనకి ఇప్పుడు పంజాగుట్ట దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, పెట్రోల్ బంక్ పక్కన గల్లీలో అక్కడ అమ్ముతారు. ఆ పర్సన్ పెంట్ హౌస్ లో పైన డ్రగ్స్ అమ్ముతాడు. లైక్ తక్కువ క్వాంటిటీలో కాదు, అది చాలా క్వాంటిటీలో. మేము అక్కడ మిడ్ నైట్ వెళ్ళాము, లావణ్య మమ్మల్ని అక్కడికి మిడ్ నైట్ తీసుకెళ్ళింది నైట్ టైమ్. ఆ నైట్ టైంలో వద్దక్క నీకేం కావాలో తీసుకొని వెళ్ళిపోదామంటే పాడుతూ కూర్చొని అనవసరమైన ముచ్చట్లు పెడుతుంది. 3 hours మేము ఎక్కడి నుంచి వస్తారు, దీని మూలాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు సరఫరా? ఐ డోంట్ నో. ఓకే, బట్ తిను ఏం చెప్పేదంటే మనం గోవాకి వెళ్దాం, గోవాకి వెళ్ళి డ్రగ్స్ తెచ్చుకుందాం అని చెప్పి తిను నాకు చాలా సార్లు చెప్పింది. అండ్ ఒకసారి గోవాకి టికెట్ కూడా బుక్ చేసింది. మస్తాన్ సాయి లావణ్యకి అలవాటు చేయలేదు? నో, అంటే ప్రీవియస్ నుంచి లావణ్యకి అలవాటు ఉంది. యా, లావణ్య మస్తాన్ కి అలవాటు చేసిందా? యా, ఐ థింక్ దిస్ ఇస్ ది ట్రూత్. బికాస్ లావణ్య నాకే అలవాటు చేసింది, నాకు ఒక్కదానికే కాదు చాలా మందికి అలవాటు చేసింది. నా కళ్ళ ముందు నాకంటే ఇంకా చిన్న అమ్మాయి, ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి పేరు నేను చెప్పాను కానీ షీఈ్ 18 years or 19 years. ఆ అమ్మాయికి కూడా అలవాటు చేసింది లావణ్య. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, వాట్ ఎవర్ 18 and 19 చిన్నపిల్లలు కాదు, ఏదన్నా మౌత్ లో పెట్టంగానే స్వాలో చేయడానికి మీరేం చిన్నపిల్లలు కాదు కదా, మరి అంత ఈజీగా లావణ్య చేసిందని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు వీఆర్ ఆల్రెడీ డ్రింకింగ్ ఆల్కహాల్, ఓకే, వెన్ వీఆర్ ఆల్రెడీ హై, ఆ టైంలో మనకి ఎవరన్నా వచ్చేదని చేస్తుంటే మనం ఉన్న హైలో మనకి అది అర్థం కూడా కాదు అసలు ఏం చేస్తున్నారు పక్కన వాళ్ళని కూడా మనం రియలైజ్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ దిగే వరకు మనకు అర్థం కాదు ఏం చేస్తున్నాం అనేది. అలాంటి నాకు అసలు అది ఏంటో కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ దట్. ఓకే, అది నాకు తెలియనప్పుడు నాకు అది తీసుకొచ్చి నోట్లో పెడితే నేను ఏమనుకుంటా డ్రగ్స్ అని కూడా నాకు తెలియదు అప్పటికి. ఐ డోంట్ ఈవెన్ నో దట్ ఇట్ ఈస్ అ డ్రగ్. సో హౌ కెన్ ఐ నో ఇఫ్ ఇట్ ఈస్ అ డ్రగ్ ఆర్ నాట్? ఆ డ్రగ్ అని తెలిసి ఉంటే ఐ వుడ్ స్ట్రిక్ట్లీ సే నో 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 నో. లావణ్య ఇచ్చిన కంప్లైంట్ లో మస్తాన్ మనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు, బ్లాక్ మెయిలర్, అదే కాకుండా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు. దాంట్లో సుమారుగా 44 మంది అమ్మాయిలు ఉన్నారు అంటున్నారు. ఈ అమ్మాయిలందరూ ఎవరు, అసలు ఈ హార్డ్ డిస్క్ స్టోరీ ఏంటి వీళ్ళిద్దరికి? అంటే గతంలో చూసుకుంటే కూడా మస్తాన్ సాయి నాకు ఫ్రెండ్, మేము కేసులు పెట్టుకున్నా ఏది చేసినా మేము స్నేహితులమే అంటూ తను స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు మస్తాన్ అమ్మాయిలతో ఆడుతున్నాడు, వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మోసాలు చేస్తారు, ఏదైతే బాబా దర్గా ఉందో అక్కడికి వచ్చే అమ్మాయిలను కూడా వీళ్ళు గాలం వేస్తారని ఇలా అనేక విషయాలు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ చెడింది వీళ్ళిద్దరు? ఓకే, నేను ఒక్కటి చెప్తాను. అదే మస్తాన్ సాయి ఇంటికి నేను వెళ్ళాను, అదే మస్తాన్ సాయి ఇంట్లో నేను పార్టిసిపేట్ చేశాను లావణ్యతో కలిసి. ఓకే, అదే మస్తాన్ సాయి నా వీడియో ఎందుకు తీయలేదు, నన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేయలేదు? అదే మస్తాన్ దర్గాకి నేను వెళ్ళాను. ఐ ఫెల్ సో పాజిటివిటీ ఆఫ్టర్ గోయింగ్ టు దట్ దర్గా. నా కళ్ళారా వచ్చి అక్కడ దే ఆర్ లిటరలీ ప్రేయింగ్ హిస్ పేరెంట్స్ ఆల్సో బికాస్ దే హ్యావ్ డన్ సో మచ్ గుడ్. ఓకే, వాళ్ళు కోవిడ్లో 1,000 మందికి ఫుడ్ పెట్టారు, చాలా చేశారు. ఐ హ్యావ్ సీన్ ఆల్ దిస్. అంటే నేను చూడకుండా మాట్లాడలేదు, ఒక పర్సన్ గురించి తెలుసుకున్నాక నేను మాట్లాడుతున్నాను. నేను ఇప్పటికీ మస్తాన్ దర్గాకి ఒక 3-4 times వెళ్ళాక నన్ను ఎందుకు అలా చేయలేదు? మరి నేను దర్గాకి వెళ్ళాను కదా, మరి మస్తాన్ సాయి వాళ్ళ మమ్మీ డాడీ నన్ను ఎందుకు చేయలేదు? అలా దర్గాకి వచ్చే వాళ్ళని కూడా ఇలా చేస్తున్నారని